రాక్ బ్యాండ్ జర్మనీలో మార్మోగింది. వాకనోవన్ థియేటర్లోని వేలాది ప్రేక్షకులను ఉర్రూతలొగించింది. మెటల్ సంగీతోత్సవాన్ని కళ్లారా చూడాలని మనసు పడ్డ ఓ కళాకారుడు తన కలను నిజం చేసుకోవటమే కాదు, ఏకంగా అక్కడ తన బృందంతో వెళ్లి ప్రదర్శన ఇవ్వటం కొసమెరుపు. అతడు విజయగాథను ఇప్పుడు చూద్దాం. అతడికి ఒకే ఒక్క కల ఉండేది. అదేంటంటే జర్మనీలో ప్రపంచ ప్రసిద్ధ మెటాలిక్ హార్డ్ రాక్ ఫెస్టివల్కు వెళ్లి చూడాలని తప్పించాడు. నాడు నుంచి ఈ స్థాయికి చేరిన తొలి రాక్ బ్యాండ్ ఇదొక్కటేనంటే అతిశయోక్తి లేదు. అస్తిత్వవాదం లేదా వ్యవస్థపై నిరసనలో ఉంటాయని ఎవరైనా అనుకుంటారు. మోరల్ పుట్రిఫాక్షన్ బృందం ఇందుకు భిన్నంగా సాగింది. మహోత్పాతాలను, మహా విషాదాలను ప్రదర్శనాంశాలుగా స్వీకరించింది. మానవ వైఫల్యంతో మరణశాసనం రాసిన 1943 బెంగాల్ కరువును ఎంచుకుంది. సంగీత రూపకంలా ప్రదర్శించింది. కుళ్ళిన సంఘాన్ని, క్షీణించిన ఈ బ్యాండ్ 2015లో ప్రారంభమైంది. తర్వాత అనేక మార్పులు వచ్చాయి. సంగీతకారులుగా మేము సమాజంలో భాగమే. పరిస్థితుల వల్ల కొందరు మమ్మల్ని వదిలి వెళ్ళవచ్చు. వారి స్థానంలో మరికొందరిని చేర్చుకుంటాం. ఇక ప్రభావాలంటారా? ఇమ్యులేషన్, బ్లడ్ బాత్ ప్రభావం ఉంది. ఇండియన్ బ్యాండ్స్లో గాడ్లెస్, క్రిప్టో స్ఫూర్తి ప్రభావం ఉన్నాయి. నాకు 15 ఏళ్లప్పుడు సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. నాటి నుంచి ఎంతో కృషితో ఈ స్థాయికి చేరాను. ఈ నిరంతర అన్వేషణలు, అనేక సంగీతాలు నన్ను తాకాయి. తర్వాత నేను తంత్రివాద్యమైన గిటార్ నేర్చుకున్నాను. ఇదేదో ఒక్క రోజులో వచ్చింది కాదు, చాలా కాలం పట్టింది. 2011 నుంచి వాకిన్ మన ఆర్టిస్టుల కళా ప్రతిభను చూస్తోంది. కానీ ఎక్కడో దూరాన ఉన్న తమిళనాడు బ్యాండ్ ఇలా ఇక్కడికొచ్చి ప్రదర్శన ఇవ్వటం ఇదే తొలిసారి. ఈ ఏడాది రాక్ అండ్ రోల్ ఒరిజినల్స్ అయిన మెటల్ మ్యాస్కర్ గిటారిస్ట్, గాయకుడు శివ, బేస్ గిటారిస్ట్ సిద్ధార్థ్, గిటారిస్ట్ బీటో జెరిన్, డ్రమ్మర్ హేమంత్ల బృందం అద్భుత ప్రదర్శన ఇవ్వబోతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వివిధ బృందాలతో పోటీపడి అగ్రగాములైన 8 హేమాహేమి బ్యాండ్లను ఓడించి ఆఖరి మెట్టుకు చేరటం గర్వకారణం. ఈ బ్యాండ్ సభ్యులంతా కలిసి 2015లో మోరల్ పుట్రిఫాక్షన్ ను ఏర్పాటు చేశారు. శివ, హేమంత్ ఆది నుంచి ఉన్నారు. నిరుడు నేను ఈ ఏడాది బీతో వచ్చి కలిశాం. నేను బీతో మరో బ్యాండ్ లో పనిచేసేవాళ్ళం. ఈ విధంగా ఇప్పుడు నలుగురం అయ్యాం. జర్మనీలో దిగ్గజాల వంటి బ్యాండ్లను ఎదుర్కోనున్న ఈ బ్యాండ్ ఆవిర్భావం, ప్రస్థానం ఎలాంటి ఆర్భాటం లేకుండానే జరిగిపోయాయి. చెన్నైలో అల సంగీతపురిలోని శృతి మ్యూజికల్స్లో అలా మొదలయ్యింది. శివతో కలిసి నడిచిన సహ వ్యవస్థాపకుడు ఇప్పుడు ఈ బృందంలో లేకపోయినా మంచి మిత్రుడే. నేను ఈ రంగంలోకి మా నాన్న వల్లనే వచ్చాను. ఆయన రోజు హెవీ మెటల్ సంగీతం వినేవాడు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వారిలో ఆయన ఒకరు. నేను వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ను. అది నా పని. సంగీతం నా ప్రాణం. రెంటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఇందుకు నా కుటుంబం ఎంతో సహకరిస్తోంది. అంతర్జాతీయ డెత్ మెటల్ సంగీతానికి మోరల్ పుట్రిఫాక్షన్ బృందం కొత్తదేమీ కాదు. ఈ బృందానికి అంతర్జాతీయ బ్యాండ్ బృందము కొత్త కాదు. 2017లో ఈ బ్యాండ్ చెన్నైలోని ఆస్ట్రేలియన్ టెక్నికల్ డెత్ మెటల్ బ్యాండ్కు సహకారం అందించింది. 2018లో బెంగళూరు ట్రెండ్స్లాటర్ ఫెస్టివల్లో మోరల్ పుట్రిఫాక్షన్ బృందం సింగపూర్ నుంచి వచ్చిన డ్రాకోనిస్ ఇన్ఫెరినం, చెక్ రిపబ్లిక్ చెందిన కల్ట్ ఆఫ్ ఫైర్లతో వేదిక పంచుకుంది. 2020లో బెంగళూరు ఓపెన్ ఎయిర్ మెటల్ నైట్స్ కార్యక్రమంలో మోరల్ పుట్రిఫాక్షన్ బ్యాండ్ అమెరికన్ డెత్ మెటల్లో సంస్కరణల పదంలో పరివర్తనతో ముందుకు సాగుతున్న ఖైదీలే కళాఖండాలు ఆవిష్కరిస్తున్నారు. ఉప్పాడ తీరంలో అల్లుకున్న జంతాని చీరకు జగమంతా జయకేతనమే. జర్మనీలో రాక్ మెటాలిక్ సంగీత వేడుక చేద్దామనుకున్న కుర్రాడు ఏకంగా ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల మనసు గెలిచాడు. వినూత్న ఆలోచనలు, విశిష్ట ఆచరణతో విజేతలైన వారి స్ఫూర్తిగాథలు చూశారుగా. మరిన్ని కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.